నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఏ పార్టీతో పొత్తు లేకుండా టీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అంటూ అభ్యర్థుల లిస్ట్ని కూడా ప్రకటన చేసింది. అయితే అభ్యర్థుల లిస్ట్కి సంబంధించి కొంతమంది సెలబ్రిటీలను, కొంతమంది స్పోర్ట్స్ పర్సన్, ఇలా అనేక రంగాల వాళ్ళని చూస్ చేసుకుంది. కానీ ఆ లిస్ట్కి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మమతా ఇక నువ్వు మారవా అంటూ ఒక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ లిస్ట్లో ఏముంది అనేది మీ ముందు ఉంచే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని చాలామంది చూసి ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ మన ఛానల్ని వాచ్ చేసే వాళ్ళలో 60 to 70% అన్సబ్స్క్రైబర్స్, అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కాబట్టి ప్లీజ్ మీరు వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ అనే బటన్ని నొక్కడం ద్వారా మనం చేసే మిగిలిన వీడియోలు కూడా చూడొచ్చు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా. కాబట్టి మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాల వల్లే ఈరోజు ఇంత స్ట్రాంగ్గా, ఇంత గట్టిగా ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాను. అలానే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మీ సపోర్ట్ నాకు అందిస్తున్నారు అంటే నాకు తెలియాల్సింది ఎలా అంటే ఒక్క సబ్స్క్రిప్షన్ ద్వారా. ప్రతిరోజు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఓకే నన్ను అంతమంది ఆదరిస్తున్నారు అనే ఒక ధైర్యం, బలం వస్తుంది. అలా మీరు ఎప్పుడు మారతారని ఆశిస్తూ అసలు మమతా బెనర్జీ కథేంటి అనేది చెప్తా. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్న మాటలు ఇవి. రాజకీయ నాయకులు స్కామ్ చేయకుంటే ఏం చేస్తారు? శారదా స్కామ్ బయటపడ్డప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్న మాటలు ఇవి. 100 కోట్ల స్కామ్లో ఇప్పటి వరకు నిందితులకు ఎలాంటి శిక్షలు లేవు. అధికార పార్టీ లీడర్లు, ప్రభుత్వ అధికారులు కోట్లు దోచుకున్నారు. బెంగాల్ చరిత్రలో దీదీ ప్రభుత్వంలో అదో చీకటి కోణమని చెప్పొచ్చు. దర్యాప్తు అధికారులపైనే దాడికి దిగిన వైనంతో యావత్ దేశం నోరెళ్లబెట్టింది. అయినా మమతలో కనీసం పశ్చాత్తాపం లేదు. అలాంటి ఆమె నుంచి విలువలు ఏం ఆశించగలం? ఆమె ఏలుబడిలో నీతి నిజాయితీలు ఎలా చూడగలం? అలాంటి దీదీ మరోసారి దేశ ప్రజలు ఆశ్చర్యపోయే అతి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు లోక్సభ నుంచి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. చట్టసభలపై ఉన్న గౌరవాన్ని, ప్రజాస్వామ్యంపై ఉన్న గొప్ప మనసును ఆమె చాటుకున్నారు. ఇక ఆదివారం అంటే మార్చి 10వ తారీఖున మమతా బెనర్జీ మొత్తం 42 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. అందులో కృష్ణాసాగర్ నుంచి మహువా మొయిత్రా పేరు కూడా ఉంది. ప్రశ్నలకు ముడుపుల కేసులో ఎథిక్స్ కమిటీ మొయిత్రా బండారాన్ని బయటపెట్టింది. ఆమె చేసిన తప్పును నిరూపించింది. దీంతో లోక్సభ నుంచి ఆమెను బహిష్కరించారు. ఆ సమయంలో పార్టీ చీఫ్ గా ఉంటూ సీఎం మమతా బెనర్జీ మహువా మొయిత్రీపై కనీసం చర్యలు తీసుకోలేదు. పైగా మహువా చేసిన తప్పేం లేదంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. బహిష్కరణకు గురైన మహువాకు సానుభూతి వర్కౌట్ అవుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆమె తప్పకుండా గెలుస్తుందంటూ దీదీ అప్పట్లోనే ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే ఆమెకు అదే స్థానాన్ని కేటాయించి మళ్ళీ బరిలోకి దించుతున్నారు. అసలు అలాంటి వారికి టికెట్ ఇవ్వడం అంటే మమతా బెనర్జీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? రాజకీయాల్లో ఎలాంటి విలువలకు ఆమె కేర్ ఆఫ్ గా మారుతున్నట్టు? ఎన్నికలు వచ్చాయంటే చాలు మమతా స్టంట్లు అన్నీ ఇన్ని కావు. కేంద్రంలోని ప్రధానమంత్రిపై నోరు పారేసుకుంటారు. అదే సమయంలో కాంగ్రెస్ కి చేరువవుతారు. అంతలోనే మోడీతో భేటీ అవుతారు. కాంగ్రెస్ తో కయ్యానికి సిద్ధమని ప్రకటిస్తారు. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తగిలిందంటూ కాలుకు పట్టి కట్టుకొని వీల్ చైర్ లో కూర్చొని మరీ ప్రచారం చేశారు. ఫలితాలు వచ్చిన మరుక్షణమే హాయిగా నడుస్తూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా గొప్ప గొప్ప స్టంట్ మాస్టర్ మమతా బెనర్జీ. ఎన్నికల సమయంలో రకరకాల గిమ్ముక్కులు చూపిస్తారు. ఇక దేశాన్ని కుదిపేసిన సందేశ్ ఖలీ వివాద నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ నుస్రత్ జహాన్ను తప్పించి నురుల్ ఇస్లాంకు అవకాశం కల్పించారు. అయితే సందేశ్ ఖలీ ఉదాంతంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. కానీ ఆమె నుంచి మార్పును ఆశించడం అంత సులువు కాదనే చెప్పాలి. మమత లాంటి నాయకులు ప్రజలకు పశ్చిమ బెంగాల్లో ఏం సందేశం ఇస్తున్నారు? ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకొని సంబంధం లేకుండా నోటికొచ్చినట్టు పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తూ తన ఒక ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకురాళ్ళని మర్చిపోయి ముడుపుల రూపంలో డబ్బులు తీసుకొని ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేస్తూ అసలు తప్పే కాదు, రాజకీయ నాయకులు అంటే స్కాములు చేయకుంటే ఇంకేం చేస్తారు అని అడిగే దీదీని చూస్తుంటే, మమతా బెనర్జీని చూస్తుంటే, ఈమె స్టంట్లను చూస్తుంటే, ఇంకా పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈమెకు ఓటేస్తారని ఈమె నమ్మకాన్ని చూస్తుంటే కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుందని సోషల్ మీడియాలో అంటున్నారు. ఇక దీనికి జవాబు ఇక్కడున్న మనం చెప్పలేం, కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓటర్ చెప్పగలడు. ఓటు అనే ఒక్క ఆయుధాన్ని ఉపయోగించుకోవడం ద్వారా 5 ఏళ్ల పరిపాలనలో
రాబోయే 5 ఏళ్ల పరిపాలనలో ఒక నియంత పరిపాలనకు చెక్ పెట్టే అవకాశం దొరుకుతుంది. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా చూస్తూ కళ్ళు కనబడట్లేదు అనే విధంగా వ్యవహరించే నాయకుల ఆట కట్టించినట్టు అవుతుంది. ప్రభుత్వం అంటే లెక్కలేదు, చట్టాలంటే లెక్కలేదు, అవినీతి చేసే నాయకులకు పట్టం కడతారు. ఎక్కడి నుంచో ఇక్కడికి అక్రమంగా చొరబడ్డ వాళ్లకు స్థానం కల్పిస్తారు. వాళ్ళతో అమ్మాయిల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేపిస్తారు. వీడు వేటికి స్పందించకుండా ఉంటారు. ఎన్నికలు రాగానే మరి ఈసారి చెయ్యిరిగిందంటదో ఇంకేదైనా ఇరిగిందని కట్టుకట్టుకుంటుందో తెలియదులే. కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆలోచించండి. మీ భవిష్యత్తు ఎవరికి ఓటు వేయడం ద్వారా ఉపయోగపడుతుంది, ఒక బంగారుమయం కాకపోయినా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలను అనుకుంటారో వాళ్ళకే ఓటేయండి. పశ్చిమ బెంగాల్ నుంచి నాకు కాల్స్ వస్తాయి. ఎందుకంటే అక్క పశ్చిమ బెంగాల్ ఈ లాంగ్వేజ్ కాదు కదా, నువ్వు చెప్తే ఏం అర్థమవుతుంది, వాళ్ళ లాంగ్వేజ్ వేరు కదా అని. పశ్చిమ బెంగాల్ నుంచి నాకు ఒక అన్న కాల్ చేశాడు. పశ్చిమ బెంగాల్లో దసరాని చాలా గొప్పగా చేస్తారట ఒక గ్రామంలో. అక్కడికి మీరు కంపల్సరీ రావాలక్క అని చెప్పారు. అంటే పశ్చిమ బెంగాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, నా వీడియోస్ చూస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందుకే నేను తెలుగులో చెప్తున్నాను. ఎన్నికల డేట్ కన్ఫామ్ అయినాక కర్ణాటక, తమిళ్ అండ్ పశ్చిమ బెంగాల్ లాంగ్వేజ్, ఇలా మనం దేశంలోని అన్ని లాంగ్వేజ్లలో నా వల్ల అయినంత వరకు ఓటు హక్కు వినియోగం గురించి వారి వారి భాషల్లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీరే నేను చెప్పాలనుకుంది వాళ్ళకు కన్వే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎప్పటిలాగా మన ఛానల్ని ఆదరించండి. చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు అంత ఉత్సాహంగా అంత బలంగా అనిపిస్తుంది. అరే నా వీడియో కోసం ఇంతమంది ఎదురు చూస్తారని. ఎంత పని ఉన్నా సరే నేను వీడియో చేశాకే మిగిలినవి చూసుకోవడానికి, అలాగే నాకేమన్నా అవుతే వీళ్ళంతా ఉన్నారు అనే ఒక ధైర్యం ఇవ్వడానికి కూడా కారణం అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే అందించండి. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.